దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుకుందామండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆమెన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.